నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఇంకా చంద్రుడికి సంబంధించి ఒక పూజ ఏదో చెప్తాను అని అన్నారు మీరు. అది చాలా చాలా అంటే మోస్ట్ సేలబుల్ టాపిక్ అంటారు కదా, అది ఆర్థిక ఇబ్బందులు. ఈ టాపిక్ కి సంబంధించిన పూజ చెప్తాను అని అన్నారు. దాని గురించి మరి మాట్లాడుకుందాం అక్క. చెప్తారా ప్రేక్షకులకి? తప్పకుండా చెప్తాను. అయితే ఎందుకు చూస్తారు ఆర్థిక ఇబ్బందుల గురించి మనం మాట్లాడినప్పుడు, డబ్బుల గురించి మనం మాట్లాడినప్పుడు అంటే, ఈ సమస్య డబ్బు గురించి సమస్య పోతే అది తర్వాత చూసుకోవచ్చు అనే ఫీలింగ్ ఉంటుంది అందరికి. అది ద మోస్ట్ మెడ మీద పీక మీద కత్తిలాగా ఉండే సమస్య ఆర్థిక సమస్య. కరెక్ట్. కాబట్టి నువ్వు ఏమైనా అయిపో, ముందు నాకు డబ్బులు ఇచ్చి అయిపో అని వాళ్ళు కూడా అంటారు. కాబట్టి అలా ముందు అసలు ఆ డబ్బు బాధ తీరిపోతే బాగుండు అని అనుకొని పాపం అందరూ చూస్తారు అన్న ఉద్దేశం అనిపిస్తుంది నాకు. కానీ ఇది మాత్రం తప్పకుండా మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉంటే కనుక తప్పకుండా తొలగింపజేస్తుంది అనే నమ్మకం నాకుంది. తప్పకుండా చెయ్యండి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా చంద్రుడు సరిగ్గా లేకపోతే గనక మనకి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అనేది నా గట్టి నమ్మకం. ఎందుకు అనంటే ఆర్థిక ఇబ్బందులు ఉంటే మానసిక ప్రశాంతత అనేది ఉండదు. అండ్ మోర్ ఓవర్ వాటర్ కి సంబంధించింది కూడా చంద్రుడు కాబట్టి తప్పకుండా మనం ఇక్కడ ఎలిమెంట్ వాటర్ ని కూడా యూస్ చేసుకుంటాము. అలాగే వాటర్ అనేసరికి మనకి అంటే ఈ ధాన్యాలు ఏవైతే ఉన్నాయో, పెరుగు, ఇలాంటివన్నీ కూడా మనకి తినే పదార్థాలు కూడా ఇక్కడ మనం తప్పకుండా ఉపయోగించుకుంటాం ఈ పూజలో. అయితే ప్రకృతి మనకి వరమిచ్చినట్టే ఈ పూజ గురించి తెలుసుకుంటానని నా అభిప్రాయం. ఎందుకంటే అష్టమి రోజు మొదలు పెట్టాలి ఈ పూజ. అరే, ఇప్పుడు మొన్న అష్టమి వెళ్ళిపోయిందే, వచ్చే అష్టమి మళ్ళీ వచ్చే అష్టమి, శుక్లపక్ష అష్టమి, అందున మాఘమాసం. శుక్లపక్ష అష్టమి నాడే మొదలు పెట్టాలి. శుక్లపక్ష పౌర్ణమి వరకు చెయ్యాలి కదా, అందుకని. ఓకే, అయితే మాఘమాసంలో చేసుకోవచ్చు. సూపర్. ముందుగానే చెప్తున్నాము, చక్కగా నోట్ చేసుకోండి. మాఘమాసంలో అష్టమి తిథి తీసుకున్నప్పుడు అష్టమి రోజు ఏం చేస్తారు ముందు అంటే, కొంచెం పెరుగు అప్పటికప్పుడు తోడేసుకున్నదే కావాలి. పొద్దున్న తోడేసుకుని మీరు ఎవ్వరు కూడా యూజ్ చేయకూడదు అంత కప్లో పెరుగు. తర్వాత కొంచెం అన్నం వండుకోండి. పెరుగన్నం వండేసేసి కొద్దిగా పోపేయండి, అంటే దద్దోజనం చేసుకోండి. పెరుగన్నం తోడుకుంటున్నాక రాత్రి తోడేస్తే కుదరదా? నిద్ర చేయకూడదా? నిద్ర చేయకూడదని కాదు, మళ్ళీ వాడేస్తారేమో అని భయం. సాయంత్రం పూజకి కదా, వాడకపోతే పర్వాలేదు, మీరు వాడకుండా ఉండాలి పెరుగు అంతే. ప్యాకెట్ పెరుగు తెచ్చుకుంటే అయిపోతుంది, తోడేసుకుంటే అది ఆనందం కదా. ఇంట్లో మీ ఇష్టం, ప్యాకెట్ పెరుగు వాడేవాళ్ళు కూడా ఉన్నారు. అలా అయితే ఆ ప్యాకెట్ ఎక్కడ కూడా ఓపెన్ చేయకుండా పెట్టుకోండి. పోపు వేయండి, కొంచెం దద్దోజనం చేయాలి. ఎందుకంటే ఉత్తి పెరుగన్నం మనం నైవేద్యం పెట్టమన్నమాట. కాబట్టి ఆ పెరుగన్నం తీసుకొని వెళ్ళి బయట చంద్రుడి దగ్గర పెట్టి ఒక మంచినీళ్ళు గ్లాస్తో వాటర్ పెట్టాలి. వాటర్ పెట్టేటప్పుడు గాజు గ్లాస్తోనే పెట్టండి ఎప్పుడైనా. ఎందుకు అనంటే మనం మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏమైనా చేసినప్పుడు మంచినీళ్ళతో చేసుకున్నప్పుడు అవి పారదర్శకంగా ఉండాలన్నమాట. పారదర్శకం అంటే సీత్రు కనిపించేలాగా ఉండాలన్నమాట. అది గాజు గ్లాస్ లో పెట్టుకోవాలి. అయితే పెట్టుకొని అక్కడ మనము అమ్మవారికి ఒక దీపం కూడా వెలిగిస్తాం. తులసి కోట దగ్గర పెట్టుకోండి అందరు చక్కగా. ఓకే, తులసి కోట దగ్గర ఒక దీపం వెలిగించేసి ఒక చిన్న ముగ్గులాగా వేసేసి అక్కడ పెరుగన్నం పెట్టేసి మంచినీళ్ళు పెట్టి ముందు గణపతిని ప్రార్థించండి. తర్వాత కనకదార స్తోత్రం చదువుకోండి. అదే పౌర్ణమి నాడు కాదు, ప్రతిరోజు అష్టమి నాడే. అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, ఆ తర్వాత పౌర్ణమి. 8 రోజులు. 8 రోజులు. మీరు ఇక్కడ చూడండి, 8 సంఖ్య వచ్చింది. అష్టలక్ష్ములకి తోడనమాట. అష్టలక్ష్ములకి మనం పూజ చేసినట్టే. కనకదార స్తోత్రం చదువుకోండి. అలాగే అష్టలక్ష్మి స్తోత్రం చదువుకుంటే కూడా చాలా మంచిది. అక్కడే ఆరతి ఇచ్చేసేసి ఆ పెరుగన్నం అందరూ కూడా చక్కగా ప్రసాదం తినండి. మా ఇంట్లో పిల్లలు పెరుగు తినరు, మా హస్బెండ్ పెరుగు తినడు, మీరు ఒక్కరే తినండి. అప్పుడు మీరు ఒక్కరు ఎంత తినగలుగుతారో అంత చేసుకోండి. అది 3 చెంచాలైనా 5 చెంచాలైనా మీ ఇష్టం. ఇంకా కానీ తినాలి. అలా 8 రోజులు చెయ్యాలి. పౌర్ణమి రోజు ఏం చెయ్యాలి అంటే పప్పు, కూర, పులుసు, పచ్చడి అన్ని వండుకొని మీ ఇష్టం, మీరు ఏం తినగలిగితే అది చక్కగా చేసుకొని
పూరి ఒకటి కంపల్సరీ చేయండి. అవునా? అలాగే శనగలతో ఉమ్. ఈ చోలే శనగలు అంటారు చూసారా, ఉమ్. చోలే శనగలతో కూడా కూర చేసుకోండి. ఉమ్. ఓకే, ఎందుకంటే లక్ష్మీదేవికి మీరు వైష్ణవిదేవి భోగ్ అని ఇమేజెస్ కొట్టండి, కంపల్సరీ పూరి ఇంకా శనగల కూర ఉంటుంది అనమాట. అమ్మవారికి చాలా ఇష్టము, చాలా ఇదిగా పెడతారు అక్కడ నార్త్ సైడ్ అవునా? కంపల్సరీ. ఉమ్. చక్కగా కొంచెం కొంచెం చేసుకొని అవన్నీ కూడా నైవేద్యం పెట్టండి. అది ఇంటిలిపాది తినాలన్నమాట. మిగతా అంతా కూడా నైవేద్యం కిందకే అయిపోతుంది కదా. ఆకులో పెట్టింది మాత్రము పూజ చేసుకున్న వాళ్ళు భర్త ఇద్దరు తినాలన్నమాట ఖచ్చితంగా. మిగతా అందరూ మామూలుగా తినేసేయచ్చు. అక్కడ విస్తరాకులో పెట్టింది మాత్రం ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా తినాలి. ఇక్కడ పెరుగొన్నానికి మీరు విస్తరాకులో పెడితే చాలా మంచిది. ఏది అరిటాకులో. అరిటాకులో. ఇప్పుడు విస్తరాకులు మరి ఎండిపోయినట్టుగా దొరుకుతున్నాయి. అరిటాకులో గనక పెరుగన్నం నైవేద్యం పెడితే ప్రతిరోజు చాలా మంచిది. మీకు దొరికితే అరిటాకు యూస్ చేసుకోండి. ఈ చక్కగా 8 రోజులు చక్కగా దొరుకుతున్నాయి. 10 రూపాయలు పెడితే 5 ఆకులు చక్కగా దొరుకుతాయి. అలా ఇప్పుడు ఫారెన్ లో ఉంటాయి ఎట్లా? ఫారెన్ లో ఉంటాయి కదా అక్క. ఫారెన్ లో ఉంటే మామూలుగా మీరు కప్స్ వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళకి కూడా. ఏంటి మన విస్తరాకులతోనే ప్లేట్లు వస్తున్నాయి అక్కడ. సూపర్, అయితే ఒక ఆర్డర్ పెట్టేసుకుంటాయి. లేదు అట్లా కాదు అని అనుకుంటే గనక మామూలుగా ఏ ప్లేట్ అయినా స్టీల్ ది కాకుండా మిగతా ఏవైనా మీరు చూసుకోండి. ఇంకా గాజు ప్లేట్, సిరమిక్, పింగాణి ప్లేట్స్ ఉంటాయి కదా మన దగ్గర డైనింగ్ కి సంబంధించినవి. క్రాకరీ ఐటమ్స్ ఉంటాయి కదా, దాంట్లో పెట్టుకోండి. అరిటాకులో పెడితే చాలా మంచిది. అష్టమి నుంచి పౌర్ణమి వరకు చేయాలి. మధ్యలో అడ్డొస్తే ఏంటి పరిస్థితి? అడ్డు రాకుండా తెలుస్తుందిగా మనకి. పీసీఓడి ఉంటే పీసీఓడి ఉంటే ఇక 8 రోజులు రాకమ్మా అని అన్నం పెట్టుకోవడమే. వచ్చింది అంటే మళ్ళీ అష్టమికి కంటిన్యూ చేయడం కుదరదు కదా. కంటిన్యూ చేయడం కుదరదు. ఎందుకంటే వండే వాళ్ళు ఉండాలి, నైవేద్యం పెట్టే వాళ్ళు ఉండాలి, వీళ్ళు పక్కన కూర్చోవాలి. ఇవన్నీ ఎంతమంది ఇళ్లలో కుదురుతాయో నాకైతే తెలియదు కదా. కాబట్టి తప్పకుండా అడ్డు మాత్రం రావద్దు ఎటువంటి పరిస్థితుల్లోనూ. కనకదార స్తోత్రం ప్రతిరోజు ఈ 8 రోజులు చెయ్యాలి. అలాగే అక్క అష్టలక్ష్మి ఇది కూడా చదువుకోండి చక్కగా 8 రోజులు. మహాలక్ష్మి అష్టకమా? లేదు, సుమనస వందిత సుందరి మాధవి అని ఉంటుంది కదా, 8 లక్ష్ములని మనం అష్టలక్ష్ములకి సంబంధించి. అలా ఎలాంటి బాధ ఉన్నా కూడా తొలగిపోతుంది. మీ పిల్లలకి వివాహం అవ్వాలి అంటే కూడా ఈ పని అవుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే సంతానం కోసం చేసే వాళ్ళు కూడా ఈ పూజ చేయొచ్చు. మీరు ఇంకా పౌర్ణమికి మీకు ఓపిక ఉంటే పౌర్ణమి రోజు చక్కగా లలితా శాస్త్రం కూడా చదువుకోవచ్చు. బాధ్యత నాకుంది. 7 సూతకంలో ఉన్న వాళ్ళు చేయొచ్చా? లేదు, చేయొద్దా? 7 సూతకం అయిపోయాక చేస్తామని దండం పెట్టుకోండి చక్కగా. రైట్ అక్క, రైట్ అక్క. చాలా చక్కటి విషయాన్ని ఈ రోజు మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.